తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం కొనసాగుతుంది. శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనే దానికి ప్రాయశ్చిత్తంగా టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది. ఆలయంలోని యాగశాలలో ఉదయం 10 గంటల వరకు కూడా ఈ శాంతి హోమం జరగనుంది. నిత్యం శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది. రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్తం బలం కావడంతో 6 గంటల నుంచి 10 గంటల వరకు మహాశాంతి హోమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. ఇక ముందుగా మహాశాంతి యాగం, వాస్తు హోమం నిర్వహిస్తారు. ఇక చివరిగా పంచగవ్యాలతో సంప్రోక్షణ అర్చకులు నిర్వహిస్తారు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. శ్రీవారి లడ్డూ తయారీలో ఏర్పడిన అపచారం వల్లే దానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో చెప్పారు. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమం జరుగుతుంది. ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది 10 గంటలకు ముగిస్తుంది. 10 గంటల కల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో తిరుమలలో శాంతి హోమం కొనసాగుతూ ఉంది. ఉదయం 10 గంటల వరకు కూడా ఈ శాంతి హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి కూడా శాంతి హోమము, అదేవిధంగా వాస్తు పూజలు, ఈ ప్రక్షాళన అనేది ప్రారంభమైంది. మనము చూడొచ్చు, తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ శాంతి హోమం పూజలు ఇంకా కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితమే ఇక్కడ సంప్రోక్షణ చేశారు. శ్రీవారి ఆలయంలోని పోటు, ప్రసాదాలు తయారు చేసే పోటు, లడ్డూలు తయారు చేసే పోటు, ఇక్కడంతా కూడా సంప్రోక్షణ చేశారు. ఏదైతే పంచగవ్యాలు ఉంటాయో వాటితో సంప్రోక్షణ చేశారు. అదేవిధంగా లడ్డు కౌంటర్లలో కూడా సంప్రోక్షణ అనేది చేశారు. మొత్తం శ్రీవారి ఆలయంలో ఎక్కడెక్కడ నెయ్యి అనేది వినియోగిస్తారో ఆ ప్రాంతాల్లో అంతా కూడా పంచగవ్యాలతో శుద్ధి చేశారు. మొత్తం శ్రీవారి ఆలయంలోని యాగశాలలో హోమము ఇవన్నీ కూడా నిర్వహించి అర్చకులు పెద్ద ఎత్తున ఉదయం 6 గంటల నుంచి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. నెయ్యిలో ఏదైతే దోషాలు ఏర్పడ్డాయో, నెయ్యి కల్తీ కాబడిందో అనిమల్ ఫ్యాట్స్ తో, దీంతో టీటీడీ కూడా అది దోషంగా భావించిన వెంటనే శ్రీవారి ఆలయంలో ఇక్కడ దోష నివారణ పూజలు అనేటివి నిర్వహిస్తోంది. ఇందుకు ప్రాయశ్చిత్యంగా అయితే ఉదయం 6 గంటల నుంచి ఆలయంలోని యాగశాలలో ఎక్కడైతే యాగం చేస్తారో ఆ ప్రాంతంలో హోమం నిర్వహించారు. శాంతి హోమము, అదేవిధంగా యాగము ఇవన్నీ కూడా నిర్వహించుకున్న తర్వాత ఇప్పుడు 10 గంటల వరకు కూడా ఇది కొనసాగుతుంది. కాసేపటి క్రితమే ఆలయ అర్చకులు వెలుపలకు వచ్చి ఆలయం ముందు ఇక్కడ
ఏదైతే పంచగవ్యాలతో సంప్రోక్షణ చేస్తారో అవన్నీ కూడా ఆ కార్యక్రమాలన్నీ చేసి మళ్ళీ ఆలయం లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడున్న మొత్తం ఆలయ అర్చకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి. టీటీడీ కూడా ఇందుకు ఏర్పాట్లు చురుగ్గానే చేపట్టిందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఆలయం వద్ద భక్తుల దర్శనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని ఒకవైపు యాగం జరుగుతుండగానే దర్శనాలు అనేటివి కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆలయంలో ఏదైతే నిత్య పూజలు ఉంటాయో వాటికి కూడా ఆటంకం కలగకుండా ఆర్జిత సేవలు కూడా కొనసాగిస్తున్నాయి. ఈ యాగాన్ని అనేది కొనసాగిస్తున్నారు. మాధవి, శ్రీనివాస్, అంటే అన్నప్రసాదాల వితరణ దగ్గర కూడాను దీనికి సంబంధించి కూడా సంప్రోక్షణ చేస్తా అని చెప్పారు. మరి ఆ టైంలో ఏమైనా అన్నప్రసాదాల వితరణకు సంబంధించి ఏమైనా ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? అది రెగ్యులర్ గా జరుగుతుందా? అంటే అన్నప్రసాదాలు అంటే శ్రీవారి ఆలయంలో నిత్యము అన్నప్రసాదాలు తయారు చేస్తారు. అక్కడే వాటిని భక్తులకు వితరణ చేస్తారు. ఆ ప్రాంతంలో నెయ్యి ఎక్కువగా వినియోగిస్తారు. ఆ పోటు అంటారు దాన్ని. లోపల ఒకటి ప్రసాదాలు తయారు చేసే పోటు, ఇంకోటి లడ్డూలు అంటే పడిపోటు అంటారు దాన్ని. ఆ పోటు రెండిట్లో కూడా సంప్రోక్షణ అనేది చేయడం జరిగింది. దీంతో పాటు ఎక్కడైతే లడ్డూలు విక్రయిస్తారో అక్కడ కూడా ఈ సంప్రోక్షణ చేస్తారు. అన్నప్రసాదానికి మాత్రము అంటే అన్నప్రసాద భవనం అంటే నిత్యాన్నదాన ప్రసాదం అంటారు. ఆ ప్రాంతానికి మాత్రము ఎటువంటి దోషం లేదు. అక్కడ నెయ్యి వినియోగం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలోనే అంటే శ్రీవారి ఆలయంలోనే నెయ్యి దీపాలు కావచ్చు, స్వామివారికి నైవేద్యాలు కావచ్చు, ప్రసాదాల్లో ఈ నెయ్యి వినియోగం అధికంగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లోనే ప్రస్తుతానికైతే ఈ దోష నివారణ కోసము సంప్రోక్షణ చేయడం జరిగింది. ఇంకా కూడా ఇది ఎక్కడెక్కడ అవసరమో ఆ ప్రాంతాల్లో కూడా చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకే ఇక్కడ సంప్రోక్షణ అయితే కొనసాగుతోంది. మాధవి, భక్తుల సందర్శనలకు సంబంధించి ఏమైనా ఆటంకం కలిగే అవకాశం ఉంటుందా? ఎవరైనా విఐపీలో రావడం జరిగింది అక్కడ హోమానికి సంబంధించి? అంటే విఐపి బ్రేక్ దర్శనాలు మరి కాసేపట్లో అంటే ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి విఐపి బ్రేక్ దర్శనాలు శ్రీవారి ఆలయంలో. ఈ యాగం అంటే ఆలయంలో ఇది కేవలం టీటీడీ అర్చకులు, ఆగమ పండితులు వీళ్ళు మాత్రమే పాల్గొనే కార్యక్రమం కాబట్టి విఐపీలు ఎవరు దీంట్లో పాల్గొనే అవకాశం ఉండదు. కేవలం టీటీడీ ఈవో శ్యామలరావు, అదేవిధంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి వీళ్ళు మాత్రమే పాల్గొంటారు. ఇతర ఆలయ అధికారులు కావచ్చు వీళ్ళు మాత్రమే ఉంటారు. ఇంకా విఐపీలు ఇటువంటి వాళ్ళకి ఎవరికి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఆలయం లోపల ఎవరైతే స్వామివారు మూల విరాట్ ఉంటారో దానికి పక్కనే ఒక పూల బావి ఉంటుంది, బంగారు బావి. ఆ బంగారు బావి పక్కన ఈ యాగశాల అనేది ఉంటుంది. ఆ ప్రాంతంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ విఐపీలకు కూడా అనుమతి అయితే ఉండే అవకాశం లేదు. మాధవి. ఓకే శ్రీనివాస్. ఇక తిరుమలలో శాంతి హోమాన్ని అయితే కొనసాగుతూ ఉంది. ఉదయం 6 గంటలకు మొదలైంది ఈ శాంతి హోమం. అలాగే 10 గంటల వరకు కూడా కొనసాగబోతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అపవిత్రమైందన్నటువంటి నేపథ్యంలో, నెయ్యి కల్తీ అయిందన్నటువంటి నేపథ్యంలో ఈ శాంతి హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రసాదాలు నెయ్యి కల్తీకి ప్రాయశ్చిత్తంగా ఈ మహాశాంతి హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చకులు. ఉదయం 10 గంటల వరకు కూడా ఈ శాంతి హోమం అయితే కొనసాగబోతుంది. అయితే రెగ్యులర్గా ఉండే వాటి కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఆర్జిత సేవలు కూడా ఎటువంటి ఆటంకాలకు కలగకుండా ఈ శాంతి హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి హోమం అయితే కొనసాగుతూ ఉంది. ఉదయం 10 గంటల వరకు కూడా ఈ మహాశాంతి హోమం కొనసాగబోతుంది. ఆర్జిత సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ యాగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రసాదాల్లో నెయ్యి కల్తీ అయిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తంగా ఈ మహాశాంతి హోమాన్ని చేపట్టారు.